కొన్ని సంవత్సరాలుగా కొన్ని లక్షల మంది ఇప్పుడు నేను చెప్పబోయే ఈ హీలింగ్ ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. చాలా మంది వాళ్ళ లైఫ్ లో ఎదురవుతున్న ఆల్ బ్లాకేజెస్ ని కూడా హీల్ చేసుకుంటున్నారు. ఈ రోజు నేను మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాను ఈ యొక్క పవర్ఫుల్ టెక్నిక్ ద్వారా. ఈ యొక్క టెక్నిక్ ని ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా ఓన్లీ ఈ రోజు వరకున్న మీ ప్రాబ్లమ్సే కాదు, ఈ రోజు వరకు మీకు ఏదైతే వర్కౌట్ అవ్వట్లేదు, ఏదైతే గ్రోత్ రావట్లేదు, ప్రతి చోట దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. హాయ్ నమస్తే, ఐఎమ్ శ్రీనివాస్ గుద్దే, ఓపెన్ హీలర్. ఈ రోజు మనం మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ అయిన అడ్వాన్స్ ఓపెన్ టెక్నిక్స్ ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. వన్స్ మన కమ్యూనిటీలో కూడా మనం సమ్ పీపుల్స్ కి 5 to 10 minutes లో పెయిన్స్ నుంచి, ఎమోషన్స్ నుంచి రిలీజ్ అనేది చేయడం జరుగుతుంది ఈ పవర్ఫుల్ టెక్నిక్ ద్వారా. కాబట్టి ఈ యొక్క 3 సీక్రెట్స్ ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా ఎనీ పెయిన్ ని ఈజీగా మనం హీల్ చేయొచ్చు. ఈ రోజు వరకు మీ అఫర్మేషన్, విజన్ బోర్డ్, చాలా గోల్స్ రాస్తున్నారు బట్ వర్కౌట్ అవ్వట్లేదా, దాన్ని కూడా బ్రేక్ చేయొచ్చు ఈ హీలింగ్ ద్వారా. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క పాయింట్స్ నేర్చుకుందాం. ప్రతి ఒక్కరు నోట్స్ అనేది నోట్ చేసుకోండి. ఎవరైతే ఈ రోజు వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్ లో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ అని టైప్ చేయండి. ఫస్ట్ పాయింట్ ని నోట్ చేసుకోండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ లైఫ్ లో ఈ హీలింగ్ ద్వారా ఎలా రిజల్ట్స్ వస్తున్నాయి, అసలు హీలింగ్ వెనుకున్న సైన్స్ ఏంటి అనే విషయాన్ని కనుక సింపుల్ గా అబ్జర్వ్ చేస్తే మన బాడీలో కనుక 70% వాటర్ అనేది ఉండడం జరుగుతుంది. అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ తెలుసుకోవాల్సిన మెయిన్ విషయం, ప్రతి వర్డ్, మీరు మాట్లాడే ప్రతి వర్డ్, మీ ఫీల్ అయ్యే ప్రతి ఫీలింగ్ మీ యొక్క బాడీ అబ్జర్వ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఐఎమ్ హ్యాపీ అనే ఫీలింగ్ ని కనుక వర్డ్స్ యూజ్ చేస్తున్నట్టయితే దాని యొక్క పాజిటివ్ వైబ్రేషన్ అబ్జర్వ్ చేస్తుంది. నేను డల్ గా ఉన్నాను, నేను లేజీగా ఉన్నాను, లేజీ అని కనుక మీరు బిలీవ్ చేస్తూ ఫీల్ చేస్తే ఆ వర్డ్స్ ని కూడా మీ బాడీ అబ్జర్వ్ చేస్తుంది. అలా ఈ రోజు వరకు మన చిన్నప్పటి నుంచి, మనం 3-4 years నుంచి మన 16 years ఏజ్ వరకు, లైక్ మన పేరెంట్స్ యొక్క బిహేవియర్ కానీ, మన చుట్టుపక్కల పీపుల్స్ వల్ల కానీ, మన సరౌండింగ్ పీపుల్స్ వల్ల అన్న మాటల వల్ల కానీ, ఏదైనా నెగిటివ్, ఏదైనా మీ లైఫ్ లో మీ గ్రోత్ కు ఉపయోగపడని నెగిటివ్ కనుక స్ట్రక్ అయి ఉండి, కొన్ని ఫియర్స్, కొన్ని టెన్షన్స్, కొన్ని వరీస్, కొన్ని మాటల వల్ల సాడ్ గా ఫీల్ అయిన ఎమోషన్స్, ప్రతి ఒక్కరి బాడీలో స్ట్రక్ అయి ఉండడం జరుగుతుంది. కంపల్సరీ సమ్ ఎమోషన్స్ అనేవి హోల్డ్ అయి ఉంటాయి. సమ్ పీపుల్స్ వాటిని బ్రేక్ చేసి ముందుకెళ్ళగలుగుతున్నారు. సమ్ పీపుల్స్ వాటి యొక్క ఎమోషన్స్ లో హోల్డ్ అయి ఉన్నామన్న విషయమే తెలియక లైఫ్ లో స్ట్రగుల్స్ ఫేస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ యొక్క హీలింగ్ ద్వారా ఏం జరుగుతుందంటే, ఈ యొక్క ఏన్షియంట్ అవాయిన్ టెక్నిక్ ద్వారా, ఇప్పుడు మనం నేర్చుకుపోయే ఈ టెక్నిక్ ద్వారా మన బాడీలో ఏవైతే స్ట్రక్ అయినాయి, గతంలో జరిగిన ఆల్ నెగిటివ్, మీరు దేన్ని కూడా లిస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ యొక్క హీలింగ్ లో యూజ్ చేసే 4 పవర్ఫుల్ వర్డ్స్ ని యూజ్ చేసి ఆల్ బ్లాకేజెస్ ని బ్రేక్ చేయొచ్చు వితౌట్ దేనికోసం సపరేట్ గా మీరు ప్రాక్టీస్ చేయకుండా. ఐ విల్ గివ్ స్టెప్ బై స్టెప్ క్లారిటీ. మరి ఎంతమంది ఇంప్లిమెంటేషన్ చేయడానికి రెడీగా ఉన్నారు? రెడీగా ఉన్నట్టయితే చాట్ బాక్స్ లో ఐఎమ్ రెడీ అని టైప్ చేయండి అండ్ నోట్ చేసుకోండి. ద ఏన్షియంట్ అవాయిన్ టెక్నిక్ అయిన ఈ 4 మ్యాజికల్ వర్డ్స్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ రోజు వరకు మన యొక్క కమ్యూనిటీలో 10,000+ పీపుల్స్ నా యొక్క వర్క్ షాప్ ద్వారా 90 minutes మాస్టర్ క్లాస్ లో 3 days బూట్ క్యాంప్ ద్వారా అటెండ్ అయ్యి ప్రాక్టీస్ చేస్తున్నారు. 1000+ పీపుల్స్ నా యొక్క పెయిడ్ కమ్యూనిటీలో అడ్వాన్స్ మెంబర్షిప్ అనేది ఉంటుంది. ఆ మెంబర్షిప్ లో ప్రాక్టీస్ అనేది చేస్తున్నారు. 500+ రికార్డింగ్ రిజల్ట్స్ అనేవి ఉండడం జరిగింది. మిమ్మల్ని నేను ఏదైతే ఇప్పుడు నేర్పించబోతున్నానో దీన్ని ఈ రోజు నుంచి ఇంప్లిమెంటేషన్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీరు పర్సనల్ గా అడ్వాన్స్ కూడా నేర్చుకోవాలనుకుంటే చాట్ బాక్స్ లో మాస్టర్ క్లాస్ లింక్ అని టైప్ చేయండి. ఐ విల్ గివ్ డైరెక్ట్ లింక్, యూ కెన్ జాయిన్ ద ప్రోగ్రామ్, ప్రాక్టీస్ అనేది చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెక్నిక్ అయితే కంప్లీట్ గా నేర్చుకోండి. ఓకే, ఫస్ట్ మరి ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఈ రోజు నుంచి మీ లైఫ్ లో ఏ సిచ్యువేషన్ లో ఉన్నా, ఎలా ఉన్నా, ఈ 4 మ్యాజికల్ వర్డ్స్ ని రైట్ వేలో ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే రిజల్ట్స్ వస్తాయి. మరి రిజల్ట్స్ ఎలా వస్తాయన్న విషయం ప్రతి ఒక్కరికి క్లారిటీ లేక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. చాలా మంది అఫర్మేషన్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అఫర్మేషన్స్ రియల్ గా ఎలా వర్కౌట్ అవుతాయి? చాలా మంది గోల్స్ అనేవి రాస్తున్నారు, ఎలా వర్కౌట్ అవుతున్నాయి? ప్రతిదీ మన బాడీలో ఉన్న ఎమోషన్ ఫ్రీక్వెన్సీ మీద వర్క్ అవడం జరుగుతుంది. మీరు కనుక సింపుల్ గా అబ్జర్వ్ చేయండి. ఈ యొక్క ఓపెన్ అప్ కూడా ఈ 4 మ్యాజికల్ వర్డ్స్ కూడా ఫీలింగ్ బేస్ చేసుకొని వర్కౌట్ అవుతుంది. లేదు మీరు ఊరికే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, ఇలా మీరు జపం చేసినట్టు చెప్తున్నారు బట్ మీ మైండ్ ఎక్కడ ఉంది? హీలింగ్ లేదు, జస్ట్ రిపీటెడ్ గా చెప్తున్నారు. ఎటువంటి రిజల్ట్స్ రాదు మై డియర్. మరి పర్ఫెక్ట్ గా రిజల్ట్ రావాలంటే దానికి సంబంధించిన ఈ సిచ్యువేషన్ ని ప్రాక్టీస్ చేయాలి. ఎలా ప్రాక్టీస్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకంటూ ఒక లిస్ట్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ యొక్క హెల్త్ పరంగా మీరు నెగిటివ్ గా ఎలా ఫీల్ అవుతున్నారు? మీ యొక్క లైఫ్ లో హెల్త్ పరంగా ఈ రోజు వరకు ఎలాంటి నెగిటివ్ క్రియేట్ అయింది? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక హెల్త్ ఇష్యూ రిపీట్ అయింది, మీకు ఫ్యామిలీ మెంబర్స్ అన్నారు ప్రతి మంత్, ప్రతిసారి ఇతనికి ఈ సిచ్యువేషన్ లో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి.
ఆ నెగిటివ్ వర్డ్స్ కనుక మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటే కంపల్సరీ ఆ యొక్క రిపీట్ అనేది కావడం జరుగుతుంది. చాలా మంది పర్టికులర్ పర్సన్ దగ్గరికి వెళ్తేనే ఆ మెడిసిన్ యూజ్ చేస్తేనే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అనుకుంటారు. అలా మీ మైండ్ లో ఫీడ్ అయ్యి కనుక ఉంటే దాన్ని బ్రేక్ చేయనంత వరకు సేమ్ అది రిపీట్ అవుతుంది. సేమ్ అలానే మీ యొక్క హెల్త్ పరంగా ఈ ఫుడ్ నాకు వర్కౌట్ అవుతుంది, ఇది వర్కౌట్ అవ్వదు, అలా మీరు హెల్త్ పరంగా ఎనీ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. నాకు ఫర్ ఎగ్జాంపుల్ నా టీ తాగకపోతే నాకు హెడేక్ వస్తుంది. ఇలా మీ యొక్క థాట్స్, మీ ఫీలింగ్స్, మీ బిలీవ్స్, యాక్షన్ ఏవైతే నెగిటివ్ లో ఉన్నాయి ప్రతి ఒక్కటి మీ బాడీ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాటి యొక్క నెగిటివ్ ప్యాటర్న్స్ ఏమున్నాయనే విషయాన్ని మీరు కంపల్సరీ నోట్ అనేది చేయాలి. సెకండ్ వచ్చేసి సేమ్ అలానే మీ రిలేషన్ లో కూడా ఏదైతే ప్రాబ్లం రిపీట్ అవుతున్నాయి ప్రతిసారి రిలేషన్ లో ఇష్యూస్ అవుతున్నాయి, లేదా డైవర్స్ ఇష్యూ కావచ్చు, మ్యారేజ్ ఇష్యూ కావచ్చు, లేదా మీ యొక్క రిలేషన్ లో ఎదురవుతున్న కాంప్లెక్స్ వైఫ్ అండ్ హస్బెండ్ వద్ద, లేదా మదర్ ఇన్ లా వల్ల ఎనీ నెగిటివ్, లేదా మీ యొక్క పిల్లల వల్ల కావచ్చు, వినుతున్న ప్లేస్ లో కావచ్చు, రిలేషన్ ఎదురవుతున్న ఎనీ రిలేషన్ ఏదైనా ప్రాబ్లం ఒకటే. కాబట్టి ఆ ప్రాబ్లం వల్ల రిపీట్ అయ్యే ఎమోషన్స్ ఏంటి, పర్టికులర్ ఆ సిచ్యువేషన్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, సాడ్ గా ఫీల్ అవుతున్నారా, డల్ గా ఫీల్ అవుతున్నారా, ప్రతి ఒక్క ఎమోషన్ ని కంపల్సరీ మనం గమనించాల్సి ఉంటుంది. సేమ్ కెరియర్ అండ్ మనీ పరంగా జాబ్ లో మళ్ళీ 2 months కోసారి లేదా 2 years కోసారి చేంజ్ అవ్వడం, ప్రాబ్లం ఫేస్ చేయడం, ట్రాన్స్ఫర్ ఇష్యూ, లేదా మీ గ్రోత్ లో ప్రాబ్లం, మీరు అనుకున్న విధంగా ఫోకస్ చేయలేకపోవడం, లేదా టీమ్ లో ప్రాబ్లం, ఇలా ఏ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనీ రావట్లేదు, ఎస్ అది రియల్ ప్రాబ్లమా? ప్రాబ్లం రియల్ ప్రాబ్లం అది కాదు. పర్టికులర్ ఏంటి, సేల్స్ రావట్లేదా, గ్రోత్ రావట్లేదా, ఇన్కమ్ మిగట్లేదా, అండ్ లోన్స్ ద్వారా వస్తుందా, ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ ఫాలో. అండ్ ఇప్పుడు నాతో పాటు ఏంటంటే జస్ట్ ఒక్క ఏరియాలో ఫోకస్ చేయండి. ఈ వీడియోని మళ్ళీ చూస్తూ పాస్ చేస్తూ ప్రతి ఒక్క పాయింట్స్ ని నోట్ చేసుకోండి. లేదా మీకు అడ్వాన్స్ నేర్చుకోవాలనుకుంటే జస్ట్ చాట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి, మాస్టర్ క్లాస్ లింక్. యూ కెన్ జాయిన్ అడ్వాన్స్ మాస్టర్ ప్రోగ్రామ్. ఐ విల్ టీచ్ యూ స్టెప్ బై స్టెప్ గైడ్, ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలని స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం. ఐ విల్ గివ్ స్మాల్ డెమో. ఈ డెమోని చూస్తూ మీరు దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్ లో ఎదురవుతున్న ఎనీ ప్రాబ్లం, బిగ్గెస్ట్ ప్రాబ్లం, ఒక ప్రాబ్లం ఎంచుకోండి. ప్రాబ్లం అనేసరికి మనీ ప్రాబ్లం, అది స్పెసిఫిక్ ప్రాబ్లమా? కాదు, స్పెసిఫిక్ ప్రాబ్లం ఎంచుకోండి. చాలా మంది ఓపెన్ ప్రాక్టీస్ చేస్తున్న రిజల్ట్ రాకపోవడం గల రీజన్ కూడా సేమ్, స్పెసిఫిక్ ప్రాబ్లం మీద ఫోకస్ చేయరు, జనరల్ గా ఫోకస్ చేస్తారు. ఊరికే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ అని చెప్తారు, బట్ ఎమోషనల్ గా బాడీలో ఏం స్ట్రక్ అయిన విషయాన్ని గమనించరు. కాబట్టి రిజల్ట్స్ రావు మై డియర్. కాబట్టి మనం అనుకున్న విధంగా ఫాస్ట్ రిజల్ట్ రావాలంటే ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ లో చేంజెస్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయాలి. అంటే ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి, మోస్ట్ పవర్ఫుల్ వర్డ్, సిస్టమ్ వర్క్స్, పీపుల్స్ ఫెయిల్. ఈ యొక్క ప్రూవెన్ ఏన్షియంట్ అవాయిడ్ టెక్నిక్ అనేది నేను లైవ్ లో జూమ్ లో ఫోకస్ చేస్తూ క్లాస్ చెప్పేటప్పుడు, మన వెబినార్ జరిగేటప్పుడు ఐ విల్ డెమో ర్యాండమ్ పీపుల్స్ ని తీసుకొని వాళ్ళ పెయిన్స్ ని 5 minutes లో హీల్ అనేది చేయడం జరుగుతుంది. ఎలా హీల్ అవుతుంది అంటే, బట్ దాని వెనుకున్న సీక్రెట్స్ ఇవి. దీన్ని కనుక రైట్ వేలో అర్థం చేసుకోగలిగితే మీరు కూడా బ్రేక్ చేయొచ్చు. కాబట్టి మీరు ఇంప్లిమెంటేషన్ చేయడంలో ఈ మిస్టేక్ చేస్తుంటే మాత్రం రిజల్ట్స్ అనేవి చాలా సమ్ టైమ్స్ ఎదురవుతాయి, సమ్ టైమ్స్ మీరు అనుకున్న ఫాస్టెస్ట్ రిజల్ట్ చూడలేదు. కాబట్టి ఈ బ్లాకేజెస్ ని బ్రేక్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే కంఫర్టబుల్ గా కూర్చోండి, బాడీని రిలాక్స్ అనేది చేయండి, సింపుల్ గా అర్థం చేసుకోండి ఈ యొక్క ఏన్షియన్ అవాయిడ్ టెక్నిక్. మనం దీన్ని కనుక అబ్జర్వ్ చేస్తే డాక్టర్ జూలియన్ గారు దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీనికంటే ముందు జో వైటాలే వల్ల ఈ యొక్క ప్రోగ్రామ్ వైరల్ అవ్వడం జరిగింది. ద సీక్రెట్ మూవీలో దీని గురించి ఇంట్రడ్యూస్ చేయడం, ఎక్స్ప్లెయిన్ చేయడం తర్వాత, బట్ దీని వెనుకున్న సైన్స్ ఏంటంటే ఈ 4 మ్యాజికల్ వర్డ్స్ ని రిపీట్ చేయడం ద్వారా ప్రాబ్లం సాల్వ్ అవుతాయి. బట్ ఆ 4 వర్డ్స్ వెనుక ఉన్న మ్యాజిక్ ఏంటంటే ఇంటర్నల్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఈ యొక్క ప్రేయర్ 4 వర్డ్స్ తర్వాత మీ డే మొత్తంలో ఎలా ఉంటున్నారు, మీ ఎమోషనల్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అది రిజల్ట్ ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఆ ఎమోషనల్ ఫ్రీక్వెన్సీ టోటల్ గా మనం 4 ఏరియాస్ లో స్ట్రగుల్ అవుతుంటాం. కాబట్టి వాటిని బ్రేక్ చేయాలి, ఇంప్లిమెంటేషన్ చేయండి, నాతో పాటు ఎగ్జాక్ట్ గా ప్రాక్టీస్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు కంఫర్టబుల్ గా కూర్చోండి, గుండె మీద చేపెట్టుకోండి, ఫోకస్ ఆన్ ఓన్లీ ప్రాబ్లం, వన్ ప్రాబ్లం. ఓకే, ఎస్ ఐ విల్ షేర్ మ్యూజిక్. అండ్ కంఫర్టబుల్ గా కూర్చోండి, బాడీని రిలాక్స్ అనేది చేయండి. అండ్ ప్రతి ఒక్కరు జస్ట్ గుండె మీద చేపెట్టుకోండి, మీ బాడీలో ఆ ఎనర్జీని గమనిస్తూ నాతో పాటు. అండ్ ఏదైతే మీరు అబ్జర్వ్ చేస్తున్నారో ఎనర్జీ, ఫోకస్ చేయాల్సిందల్లా సింపుల్. ప్రజెంట్ మీరు ఏదైతే తీసుకున్నారో, హెల్త్ మీద ప్రాక్టీస్ చేస్తున్నారా, రిలేషన్ మీద ప్రాక్టీస్ చేస్తున్నారా, కెరియర్ మీద ప్రాక్టీస్ చేస్తున్నారా, మనీ మీద ప్రాక్టీస్ చేస్తున్నారా, దయచేసి ఏదైతే తీసుకున్నారో దాన్ని కంపల్సరీ చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఓకే, ఏదైతే మీరు తీసుకున్నారో చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఓకే, బాడీని రిలాక్స్ అనేది చేయండి. జస్ట్ బాడీని రిలాక్స్ అనేది చేయండి, గుండె మీద చేపెట్టుకోండి.
మీరు ఏదైతే తీసుకున్నారో, హెల్త్ ప్రాబ్లం లేదా రిలేషన్ లేదా కెరియర్ ప్రాబ్లం, దేన్నైతే తీసుకున్నారో దాని మీద ఫోకస్ చేయండి. దాని మీద ఫోకస్ చేస్తూ బాడీని టోటల్ రిలాక్స్ అనేది చేస్తూ ఫోకస్ చేయండి. ఒక ప్రాబ్లం మీద ఫోకస్ చేయండి. ఏదైతే మీ లైఫ్ లో ప్రజెంట్ మిమ్మల్ని చాలా డిస్టర్బెన్స్ గురి చేస్తుందో ఒక్క ప్రాబ్లం మీద ఫోకస్ చేయండి. అండ్ బాడీలో గమనించండి ఏ ప్లేస్ లో మీకు ఆ ఎమోషనల్ ప్రాబ్లం అనేది రిపీట్ అవుతుంది, ఎక్కడ ప్రాబ్లం రిపీట్ అవుతుందో గమనించండి. లైక్ చెస్ట్ లోనా, థ్రోట్ లో, స్టమక్ లో లేదా లెగ్స్ లో ఎక్కడ అనిపిస్తుంది మీరు తీసుకున్న స్పెసిఫిక్ ప్రాబ్లం. అండ్ నాతో పాటు ఎగ్జాక్ట్ గా రిపీట్ చేయండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. నేను 100% బాధ్యత వహిస్తున్నాను. నేను 100% రెడీగా ఉన్నాను. ఈ రోజు నుండి నా లైఫ్ లో నేను తీసుకున్న ఈ ఒక్క ఏరియాలో మీరు ఏదైతే తీసుకున్నారో దాన్ని రిపీట్ చేయండి. 100% హీల్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. నాకు ఈ రోజే అర్థమైంది, నేను హీలింగ్ ద్వారా ఈ ప్రాబ్లాన్ని బ్రేక్ చేయగలను. నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఇన్ని రోజులు నేను బిలీవ్ చేయలేకపోయాను, అసలు ప్రాక్టీస్ చేయలేకపోయాను, ఇంప్లిమెంటేషన్ చేయలేకపోయాను. ఐఎమ్ సారీ. నా బాడీలో స్ట్రక్ అయి ఉన్నా ఈ నెగిటివ్ కి 100% బాధ్యత వహిస్తున్నాను. ఈ నెగిటివ్ ని వదిలేయడానికి 100% రెడీగా ఉన్నాను. ఐఎమ్ సారీ. నేను ఈ రోజు నుంచి బాధ్యత వహిస్తున్నాను. నేను ఈ రోజు వరకు ఏ రోజు కూడా సరైన బాధ్యత తీసుకోకపోవడం వల్లే ప్రాబ్లం రిపీట్ అవుతుందన్న విషయాన్ని గమనించలేదు. నేను ఈ రోజు వరకు ఏ రోజు కూడా ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాను తప్ప నేను గ్రోత్ అవ్వడానికి ఏ రోజు ట్రై చేయలేదు. ప్లీజ్ ఫర్గివ్ మీ. నాకు ఈ రోజు అర్థమైంది, నా బాడీలో ఆల్ బ్లాకేజెస్ అన్ని నేను సమస్యల మీద ఫోకస్ చేస్తూ గ్రోత్ కాకపోవడం వల్లే అన్న విషయాన్ని ఈ రోజే గమనించాను. నా బాడీలో ఉన్న ఈ బ్లాకేజెస్ అన్నిటినీ వదిలేయడానికి రెడీగా ఉన్నాను. నేను 100% రెడీగా ఉన్నాను. నా బాడీలో ఉన్న ఈ బ్లాకేజెస్ ని వదిలేయడానికి రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ యూనివర్స్. నాకు ఈ వీడియో ద్వారా మళ్ళీ నన్ను నేను కనెక్ట్ అయ్యేలా సపోర్ట్ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ. ఈ వీడియో ద్వారా నాతో నాకు కనెక్షన్ ఇంప్రూవ్ అయినందుకు థ్యాంక్ యూ. నేను ఈ క్షణం నుంచి రెడీగా ఉన్నాను. డైలీ 1 hour నెక్స్ట్ 30 days నా మీద నేను ఫోకస్ చేయడానికి
నా గ్రోత్ తీసుకురావడానికి నేను 100% రెడీగా ఉన్నాను. నా బాడీలో ఈ బ్లాకేజెస్ అన్ని నేనే క్రియేట్ చేశానన్న విషయాన్ని ఏ రోజు గమనించలేదు. నా బాడీలో ఉన్న ఈ బ్లాకేజెస్ అన్ని వదిలేయడానికి నేను ఏ రోజు కూడా రెడీ కాలేదు. నేను ఈ క్షణం రెడీ అవుతున్నాను. నా బాడీలో స్ట్రక్ అయి ఉన్న ఈ ఆల్ బ్లాకేజెస్ ని వదిలేయడానికి రెడీగా ఉన్నాను. నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. నాతో నేను పూర్తిగా కనెక్ట్ అవుతున్నాను. నా బాడీలో ఉన్న ప్రతి సమస్యను వదిలేయడానికి రెడీగా ఉన్నాను. రెడీగా ఉన్నారా? ఎస్, రిపీట్ చేయండి. ఐఎమ్ సారీ మై డియర్ బాడీ, ఐఎమ్ సారీ యూనివర్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ. నేను 100% బాధ్యత వహిస్తున్నాను. నేను 100% రెడీగా ఉన్నాను. నా బాడీలో స్ట్రక్ అయి ఉన్న ఆల్ బ్లాకేజెస్ ని వదిలేయడానికి రెడీగా ఉన్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. I am sorry. Please forgive me. Thank you. I love you. లోతైన శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకి తీసుకెళ్ళండి. మీరు శ్వాస వదులుతూ నెమ్మదిగా 2 చేతులు కిందికి తీసుకొని వచ్చేటప్పుడు మీ బాడీలో స్ట్రక్ అయిన ఆల్ నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతూ బాడీ టోటల్ రిలాక్స్ అవడం గమనిస్తున్నారు. మరొకసారి శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకి తీసుకెళ్ళండి. మీరు శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకి తీసుకొని వెళ్ళేటప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ అన్ని బాడీలోకి రావడం గమనిస్తున్నారు. మీరు శ్వాస వదిలితే నెమ్మదిగా 2 చేతులు కిందికి తీసుకొని వచ్చేటప్పుడు టోటల్ బాడీలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ అన్ని బయటికి వెళ్ళిపోతూ బాడీ రిలాక్స్ అవడం గమనిస్తున్నారు. 2 చేతులు స్పీడ్ గా రబ్ చేయండి. అండ్ అప్లై ద టోటల్ ఫేస్. Slowly open your eyes. I'm sorry. Please forgive me. Thank you. I love you. Okay, check your pain, check your emotion. How is your feeling? Yes, ఎలా అనిపించింది? 1 word ఇంటెన్షన్ చాట్ బాక్స్ లో టైప్ చేయండి. అండ్ ఎవరైతే మాస్టర్ క్లాస్ ని అటెండ్ కావాలనుకుంటున్నారో జస్ట్ చాట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి. ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్ లో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరొక మాస్టర్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. మరొక వీడియోలో కంపల్సరీ ఇంప్లిమెంటేషన్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.